హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మనం తీసుకుంటే ఫుడ్ పెట్టులు 60 ఏళ్ళు బతకడం ఎక్కువ, 100 ఏళ్ళు ఎందుకు లేవు బాయ్. ఇంకా సోలంతా ఇప్పుడు ఎందుకులే. ఇంకా కటింగ్ అయితే ఘోరంగా పెరిగిందని చెప్పేసి సలూన్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసా. ఇంకా కటింగ్ అయిపోగానే చిరాకు దింగుతుందని ఇంటికి అయితే మింగేసాను. ఇంకా ఇంటికి వచ్చి లాల్ పోసుకుని అలా బయటకు వచ్చా. ఫ్లిప్కార్ట్ మావ అయితే చేతిలో ఆర్డర్ పెట్టిపోయాడు. నా చేతిలో ఇదేంటని చూస్తున్నారా, మన జోయాకి అయితే ట్యాంక్ పైట్స్ అయితే పూర్తిగా ఊసిపోయినాయి. దాన్ని అతికిద్దామని చెప్పేసి 2-sided టేప్ అయితే తెప్పించా. ఈ టేప్ గురించి ఫ్లిప్కార్ట్ అయితే రేటింగ్ గట్టిగానే ఉంది, అందుకని చెప్పేసి ఆర్డర్ పెట్టా. చూడాలి మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చెప్పేసి. ఇంకా దాన్ని అయితే ఇంట్లో పడితే ఇంకా మనమైతే గ్యారేజ్ కార్డ్కి స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే దోస్తుగా నడిచి జనరల్ సర్వీస్కి అయితే పెట్టాడంట. దాన్ని జూనికి అయితే బయలుదేరాం. దాంట్లో 1.5 లీటర్ ఇంజన్ ఆయిల్ టాప్అప్ చేసి కేవలం 1/2 లీటర్ మాత్రమే బయటకు వచ్చింది. ఇంకా అలా జనరల్ సర్వీస్ అయిపోగానే భయ అయితే రిమూవ్ చేసిన ప్యానల్స్ అని ఫిట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఇంటికి వెళ్ళి తిని బొజ్జుని నైట్కి అయితే మార్కెట్కి వచ్చేసాం. ఇంకా తీసుకొచ్చిన సరుకును అమ్మడం అయిపోగానే సంచలా పక్కన పెట్టి వీడియో తీస్తున్నా. ఆ గ్యాప్ లో సంచోడు దెక్కపోయిండు. మన సంచి ఎవరో దెంగేశారనే డిప్రెషన్ లో మనం ఇంకొక సంచి అయితే దెంగొచ్చేసాం. ఇంకా ఆగోరం అలా పూర్తి అవ్వగానే ఇంటికైతే వచ్చేసాం. ఎందుకంటే 2 రోజుల నుంచి నిద్ర లేదు. న్యాప్ అయితే భయంకరంగా వస్తుంది. సైనింగ్ ఆఫ్ మామ. ఈ వీడియోకి అయితే అంతే. నా బండికి పెట్టడం పేరు జోయా. బాగుందో లేదో కామెంట్ అయితే చేయండి. ఉంటా బాయ్.